హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. పొద్దున్నే ఏ హడావుడి లేకుండా స్టవ్ గాని, నూనె గాని వాడకుండా ఈ చట్నీని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇన్‌స్టంట్ చట్నీ. దీనికి పోపు కూడా అవసరం లేదు. మరి ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ, దోసలో సూపర్‌గా ఉంటుందండి. ముందుగా అయితే మిక్సీ జార్‌లోకి చిన్న బౌల్ నిండా పుట్నాల పప్పు తీసుకోవాలి. క్వాంటిటీ నేను ఇక్కడ చూస్తున్నాను కదండీ! దీన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇందులో ఎండు కొబ్బరొచ్చేసి కొంచెం తీసుకోవాలండి. నేను ఇక్కడ చూస్తున్నాను కదా! ఇదే విధంగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోండి. స్పైసీగా ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే నేనైతే పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలొచ్చేసి 5-6 వరకు తీసుకోండి. చింతపండు కొంచెం మనకి పులుపుగా ఉంటే ఈ చట్నీ బావుంటుంది కాబట్టి, చింతపండు కొంచెం పులుపుకు తగ్గట్టు కలుపుకోండి. ఇందులోనే ఉప్పొచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నీళ్ళొచ్చేసి మనకెంతైతే కన్సిస్టెన్సీ కావాలో అన్ని నీళ్ళని కలుపుకోవాలి. అంటే ఇడ్లీలోకైనా, దోసలోకైనా కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్లు తీసుకోండి. చట్నీ మాత్రం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ చట్నీని కాస్త మనం పక్కన పెట్టేసి, ఇప్పుడు ప్యాన్ మీద వేడి వేడిగా దోసలు వేసుకొని ఈ చట్నీని ఇందులోకి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇడ్లీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ చట్నీని మాత్రం ఒక రోజు వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కైతే చాలా ఈజీ రెసిపీ అండి. అప్పటికప్పుడే ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఉదయాన్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడే ఇన్‌స్టంట్‌గా ఇలా చట్నీని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీకు చాలా రోజుల వరకు ఈ చట్నీ స్టోర్ ఉండాలంటే, మనం ఇందులోకి నీళ్లు వేయకుండా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి, తర్వాత మనం ఇందులోకి కొంచెం నీళ్ళని కలిపి చట్నీ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ చట్నీ వచ్చేసి దోసల్లోకి చేస్తున్నాను కాబట్టి చట్నీని కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండేటట్టు చేశానండి. అదే మీరు ఇడ్లీలో గనక చేసినట్లయితే ఇంకొంచెం ఇందులోకి నీళ్ళని కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్! మరి ఈ చట్నీ మీరు స్టోర్ అయినా చేసుకోవచ్చు. లేదనుకోండి అప్పటికప్పుడే ఇన్‌స్టాంట్‌గా అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తప్పకుండా ఈ చట్నీని ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.